ఇవాళ ఎలక్షన్ కమిషన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, చైర్మన్లు, వివిధ నాయకులు కలవడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 14 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటి వరకు లెక్కలు చూస్తే ఎంత దుర్మార్గంగా, ఎంత పగడ్బందీగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగిందో, మనకు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్నికలు, ఒక్కసారి ఆ ఎన్నికలు జరిగిన సరళిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు యునైటెడ్ జరిగినటువంటి ఎస్ఐఆర్ వల్ల దాదాపు 8.2 కోట్ల ఓట్లు జోడిస్తే దాదాపు 6 కోట్లు, 5 కోట్ల నేరబర్ 90 లక్షల ఓట్లు తొలగింపు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 58.2 కోట్ల ఓట్ల సరళిని ఎస్ఐఆర్ జరిగితే దాంట్లో దాదాపు 10% ఓట్ల తొలగింపు జరిగింది. దాని కారణంగానే వెస్ట్ బెంగాల్లో రాజకీయ సమీకరణలు మారి అధికారులకి రావాల్సిన పార్టీలు రాకుండా పోయినాయి. వెస్ట్ బెంగాల్లో దాదాపు 90 లక్షలకు పైగా ఓట్లు తొలగిస్తే తిరిగి జత చేసింది 30 లక్షలు మాత్రమే. 60 లక్షల ఓట్లు ఇంకా జత చేయలే. అక్కడ గెలిచిన పార్టీకి ఓడిన పార్టీ కేవలం 30 లక్షల ఓట్ల తేడానే ఉంది. దీనివల్ల మనకు అర్థమయ్యేది, నిజమైన ఓటర్ల తొలగింపు, ఎవరైతే సెక్యులర్ భావాలు కలిగిన ఓటర్స్ ఉన్నారో ఆ ఓట్ల తొలగింపు ప్రక్రియ పగడబందీగా చేసినారు. ఇది తెలంగాణలో జరగకూడదని ఇవాళ కమిషన్ని వారికి మెమోరాండం ఇచ్చి వారి ద్వారా కేంద్రానికి పంపే విధంగా మేము కొన్ని విన్నపాలు చేశాం. దాంట్లో ముఖ్యమైనవి, ఈ రాష్ట్రంలో రేపో మాపో ఎన్నికలు లేవు. వచ్చే 2 సంవత్సరాల వరకు అసలు ఎన్నికలే లేవు. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తొందరపాటుగా 2-3 నెలల్లో చేస్తే అది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి దాదాపు సంవత్సరంన్నర పాటు ఎన్నికల యొక్క ప్రక్రియ జరగాలి. ఈ ఎలక్షన్ ప్రక్రియ, ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలని కోరడం జరిగింది. ఇక్కడ తక్షణం ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ తొందర లేదు. తొందరపాటులో నిజమైన ఓటు తొలగింపు గురే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రక్రియని ఒక సంవత్సరంన్నర పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. 2002లో జరిగిన ఎస్ఐఆర్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో 5.11 crore ఓట్లు ఉన్నాయి. అదే 2025కి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 3.35 కోట్ల ఓట్లు, అంటే దాదాపు 1.2 crore ఓట్లు పెరిగినవి. ఈ 2002 డాక్యుమెంటు, 2025 డాక్యుమెంటు కూడా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇవాళ సెన్సస్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ వారితోనే ఎస్ఐఆర్ చేస్తే అధిక లోడు పడి సక్రమంగా ప్రక్రియ జరగదు. కాబట్టి దీనికి సమయం తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇకపోతే ప్రామాణికమైంది, ఎన్నికల్లో కొంత ఉద్దేశపూర్వక ఎవరిదైనా ఓటు తొలగిస్తే వారికి తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం నెల నుంచి 45 రోజులు మాత్రమే ఉంది. ఒక పీదవాడు పొట్ట కూటి కొరకు రోజు పొద్దున్నే లేచి కూలినాలికి పోయేవాడు, వారి ఓటు తొలగింపు గురవుతే వారు మళ్ళీ సరైన డాక్యుమెంట్ తేవాలంటే నెల సరిపోదు. కాబట్టి దీన్ని 3 నెలలకు పొడిగించాల్సిందిగా కూడా మేము ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా రేపు నా ఓటో, పొన్నం ప్రభాకర్ గారి ఓటో, మా అనిల్ ఓటో, చామల కిరణ్ రెడ్డి ఓటు తొలగిస్తే మాకు ఇంటిమేషన్ లేకుంటే, మాకు తెలియకుండా తొలగిస్తే నిజమైన ఓటర్కి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం నియమించిన బిఎల్ఓ కనీసం 3 సార్లు ప్రత్యక్షంగా ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసి
తర్వాతనే రిపోర్ట్ ఇస్తే బాగుంటుందనేటువంటి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. బిఏలో ఒక మారింటికి వెళ్తే కూలీనాలు చేసుకున్న వ్యక్తి బయటకు వెళ్తే ఆ ఇల్లు హౌస్ లాక్గా చూపిస్తే ఆ ఓటు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కనీసం 3 నుంచి 4 సార్లు బిఏలో ఫిజికల్గా ఆ ఇల్లును విజిట్ చేయాలి. తద్వారా ఆ ఓటు నమోదు చేసుకుంటే బాగుంటుందనే మాట కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని డిమాండ్లు ఇంకా ఉంచాం, మీకు లిఖితపూర్వకంగా ఇస్తాం. అన్నిటికన్నా ప్రధానమైన డిమాండ్, కొన్ని చోట్ల బయట దేశస్తుల నెపంతో కింది లెవెల్లో కొన్ని పార్టీల యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ చేసే దుర్మార్గమైన ప్రక్రియలో భాగంగా అనవసరమైనటువంటి ఫిర్యాదు చేసి ఇది భారత పౌరుడే కానే ఒక నెపంతో ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్ ప్రకారం సిటిజన్షిప్ను అడిగే హక్కు వీళ్ళకి లేదు. కాబట్టి ఆ సిటిజన్షిప్ ప్రూఫ్ అడగకుండా ఉండే విధంగా నియమావళి జారీ చేయాల్సిన కోరడం కూడా జరిగింది. 14 ప్రూఫ్లో ఏదో ఒకటి ఉంటే చాలు. సిటిజన్షిప్ ప్రూఫ్ అనేది 14లో ఒకటి మాత్రమే. ఇది కంపల్సరీ చేసి వెస్ట్ బెంగాల్లో చాలా ఓట్లు తొలగించినారు. కాబట్టి పాస్పోర్ట్, ముఖ్యంగా పాస్పోర్ట్ అడిగేటువంటి ప్రక్రియ అవుతుందో ఇది దురాలోచనతో చేసే ప్రక్రియ. కాబట్టి పాస్పోర్ట్ అనేది 14 ప్రూఫ్లో ఒక ప్రూఫ్ మాత్రమే. కాబట్టి దానికోసం ఇబ్బంది పెట్టకుండా ఎస్ఐఆర్ జరగాలనే మాట కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము వారికి విన్నవించాం, న్యాయమైన ఓటరు, బీదవాడిన ఓటరు, మహిళా ఓటర్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్స్, అందులో బీద ఓటర్స్, ఎక్కడ కూడా వారికి విఘాతం కలగకుండా ఎస్ఐఆర్ జరగాలి. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన కూడా వీరికి చెప్పడం జరిగింది. వీరికి ఇచ్చిన మెమోరాండాన్ని కేంద్రానికి పంపవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.